రేపు ఏపీలో ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్ గేట్స్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకున్న ఆయన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కీలక భేటీ కానున్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్న గేట్స్ ఆర్టీసీఎస్ కేంద్రాన్ని సందర్శించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ విధానాలు, వాటి ఫలితాలను సీఎం చంద్రబాబు స్వయంగా వివరించనున్నట్లు సమాచారం. అనంతరం గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమై భవిష్యత్తు భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ పర్యటనకు పరిపాలన, పెట్టుబడుల పరంగా ప్రాధాన్యం నెలకొంది. నెల్లూరు జిల్లాలో నగర అభివృద్ధిపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరును దోమల రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని 50 కోట్లతో కాల్వల ఆధునీకరణ చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారని తెలిపారు. ఖజానా ఖాళీగా ఉన్న అభివృద్ధిలో రాజీ పడమని మంత్రి స్పష్టం చేశారు. నిన్న రాత్రి 48వ డివిజన్లో పర్యటించి రోడ్లు, ఉయ్యాల కాలువ ఆధునిక పనులను పరిశీలించారు. నెల్లూరులో ఏదైతే జాఫర్ కెనాల్, ఏదైతే ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కెనాల్ కావచ్చు, మల్లప్ప కెనాల్ కావచ్చు, ఈ కెనాల్స్ అన్నీ ఒరిజినల్గా ఉండేదానికంటే వాటి సైజు దాదాపు 10 రెట్లు తగ్గిపోయింది. దానివల్లనే 2017లో వచ్చిన వరదలకి నెల్లూరు సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి నీళ్లు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు వచ్చి 4 రోజులు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో బస్సులో నిద్రపోయి అధికారులందరికీ ఆదేశిస్తే 4th డేకి నీళ్లు కొంతవరకు తగ్గినాయి. ఒక స్టాండర్డ్గా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసే విధంగా, ఎందుకంటే నెల్లూరు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం అయ్యి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. దోమలు రాకుండా అవ్వాలంటే ఇవి కూడా క్లోజ్ కావాలి. అలాంటి ఏర్పాటుతో 50 కోట్లతో బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్లన్నీ టేకప్ చేశారు. అయితే అక్కడక్కడ ఆ యొక్క రోడ్డుని ఏదైతే డ్రైన్స్ కట్టేటప్పుడు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. కాకినాడ రూరల్ తిమ్మాపురం మాధవపట్నం నూతన హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారుని టిప్పర్ ఢీకొట్టడంతో 2 మహిళలు మృతి, డ్రైవర్ ప్రదీప్ కు స్వల్ప గాయాలయ్యాయి. మృతులు వైజాగ్ కు చెందిన పద్మావతి, దీప్తిగా గుర్తించారు. అయితే గూగుల్ మ్యాప్ లో షార్ట్ కట్ చూపించడంతోనే ఈ హైవేపై వచ్చినట్లు డ్రైవర్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సర్పవరం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా సామర్లకోట ఉత్సవాలకు సంబంధించి డీఎస్పీ శ్రీహరిరాజు సమావేశం నిర్వహించారు. స్థానిక పంచారామ క్షేత్రం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలకు 250 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు నియమించినట్లు తెలిపారు. ఎలాంటి సంఘటనకు అవకాశం లేకుండా విధులు నిర్వర్తించాలని ఆయన అన్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా వారి వాహనాలు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కూడా తెలిపారు. అది పోలీసు రిలేటెడ్ అయ్యి ఉండకూడదు. మనకి సంబంధం ఇస్తే అది వేరే విషయం, కానీ మనకి సంబంధం ఇస్తూ ఎటువంటి అయ్యి ఉండకూడదు. కాబట్టి దయచేసి భక్తులు ఏంటంటే వాళ్ళు దూర ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ప్రతి వల్ల కానీ అధికారులు వారు అసహనానికి గురి కావచ్చు. వారు అసహనానికి గురి అయ్యారని చెప్పేసి మనం కూడా అయితే అర్థం లేదు. కాబట్టి సంయమనం అనేది పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇన్ఛార్జి ఎస్ఐ గారు ఉంటారు, జే గారు ఉంటారు, వాళ్ళ దృష్టిలో తీసుకున్నట్టే సరిపోతుంది. ఒక ఎక్కడైనా రూల్స్ కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితి పెట్టి వేరే చోట నుంచి కొంతవరకు ఎడ్జిస్ట్ చేయడం కూడా అవకాశాలు పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయాలి. మహాశివరాత్రి అంటే చాలా పుణ్యదనం. అలాంటి పుణ్యదనం నాడు మనం ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలో రకంగా అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కరు కూడా
ఆ రకంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ బందోబస్తు దిగ్విజయం చేయడంలో మీరే కీలక పాత్ర. బంజారా భవన్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సాంప్రదాయం దెబ్బతిన్నది. మా సాంప్రదాయం ఈ కళారూపాలలో లేదు అని కొన్నిసార్లు మనకు అపవాదు వచ్చే ప్రమాదం ఉన్నది. అందుకే మీ శాఖలో ఉన్న అధికారులు అందులో బాగా విశ్లేషణ చేయగలిగిన వాళ్ళు గిరిజన సాంప్రదాయాన్ని అక్కడ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆ ప్రణాళికలు సిద్ధం చేయండి. 27 ఫిబ్రవరి 15 తారీఖు నాడు సంత్ సేవాలాల్ మహారాజ్ 288వ జన్మదినోత్సవం అక్కడే జరుపుకుందాం. లక్షలాది మంది గిరిజనులను ఆ రోజు అక్కడికి పిలుద్దాం. దానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా. దేశంలో ఎక్కడి నుంచైనా గిరిజన సోదరులు సేవాలాల్ మహారాజును దర్శించుకోవాలంటే మా అచ్చంపేటకు రావాల్సిందే. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా సంత్ సేవాలాల్ మహారాజు యొక్క పుణ్యక్షేత్రాన్ని నిర్మించాలనుకుంటున్నాం. వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులే కాదు, ఇక్కడ ఉన్న అధికారులకు కూడా నా విజ్ఞప్తి, మీరు దాన్ని ఒక జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతోనే అది నిర్మించుకునే విధంగా పని చేయాల్సిందిగా వచ్చే సంవత్సరం అక్కడనే ఉత్సవాలను జరుపుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై సేవాలాల్. కొంచెం గట్టిగా జై సేవాలాల్. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవ మంత్రివర్యులు ఆనరబుల్ సీఎం గారికి ఇప్పుడు సంప్రదాయబద్ధంగా ఆత్మీయంగా కానుకన్నంత చేస్తారు. ఆనరబుల్ సీఎం గారు విద్యార్థులు యువతి యువకులకి ఒక కొత్త దశను దిశను చూపించేలా నిరంతర స్ఫూర్తిని అందించేలా సందేశం ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా రెచ్చిపోయారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద చోరీలకు పాల్పడుతున్న 3 మహిళలను ఆర్టీసీ కండక్టర్ పట్టుకున్నారు. పెంబి మండల కేంద్రానికి చెందిన నీల, నర్సవలు బస్సు ఎక్కుతున్న సమయంలో మహారాష్ట్రకు చెందిన 3 మహిళల నుంచి 5,000 నగదు దొంగిలించి పారిపోవడానికి యత్నించారు. అది గమనించిన కండక్టర్ చాకచక్యంగా వివరించి దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరొకరు పరారులో ఉన్నట్లు తెలిసింది. ఎట్లా దొరికినాళ్ళు ఇప్పుడు నీకు ఇలా ఏం పేరమ్మా తర్వాత సార్ మళ్ళా ఇక్కడ
ఇళ్ళకి దిగేసి మళ్ళీ అనుకుని మళ్ళీ అట్లా చూస్తున్నారు, మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే దిగి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఇలా దొరికి పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా ఆర్టీసీ బస్సు సాలూరు సమీపంలో బోల్తాపడి 7గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు సాలూరు పట్టణ సమీపంలో బోల్తాపడింది. గాయపడిన వారిని పట్టణ సిఐ అప్పలనాయుడు పోలీసులు 108 అంబులెన్స్ లో సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం భవన నిర్మాణ పనులకు వెళ్తున్న 8 మంది కూలీలలో 4 తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ మేయర్ ఎన్నికపై రాజకీయ వేడి మరింత పెరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మెజార్టీ లేకున్నా మేయర్ అవుతామని బండి సంజయ్ చెప్పడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ఇక నిజామాబాద్ లో పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ కరీంనగర్ లో ఎలా పోటీ చేస్తుందంటూ మంత్రి ప్రశ్నించారు. 69 వార్డుల్లో బీజేపీకి కేవలం 30 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. మేయర్ పీఠం కోసం బీజేపీ ఏతర కార్పొరేటర్లను కలుస్తామని, ప్రజాస్వామ్యబద్ధంగానే మేయర్ ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పర్వణాల పార్టీలు చేంజ్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు. ఇందులో ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు. ఇందులో స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నిన్న ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంలోని నీలాద్రి క్షేత్రం మహాశివరాత్రి వేడుకలకు కిటకిటలాడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాల కోసం చేరుతున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, జల్లు స్నానాలు, పోలీసు హెల్ప్ డెస్క్, అలాగే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపో 25 ప్రత్యేక బస్సులు నిర్వహిస్తున్నాయి. ఇది భక్తుల రద్దీని సులభతరం చేస్తుంది.